ఇది గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. దీవెనయందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయెను. దావీదు జీవితంలో తన అనుభవం ఏందంటే, మరి దావీదు జీవితంలో దావీదును శపించేవారు ఉన్నారు. మరి కనుక వారి జీవితంలో వారు ఎంతో నష్టపోయిన వారుగా ఉన్నారు. శపించుట వానికి ప్రీతి గనుక అది వానికి అది వాని మీదికి వచ్చి ఉన్నది. ఎవరైతే శపిస్తారో, ఇతరులని మరి దూషిస్తారో, మరి అది వారి మీదకి వచ్చి ఉన్నదని దావీదు చెప్తా ఉన్నాడు. దీవెనయందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమాయెను. కాబట్టి ఎక్కువ మంది సాధారణంగా మానవులు ఇతరులు దీవించబడాలా, ఇతరులు మరి మంచిగా ఉండాలా, ఇతరులు ఉన్నత స్థానంలో ఉండాలా, ఇతరులు సంతోషంగా ఉండాలా, ఇతరులు గొప్పగా ఉండాలని అనుకోరు కనుక అది వారికి మరి దూరమాయెను. కాబట్టి మన జీవితంలో కూడా